వీడియోలో డూ వైల్ లూప్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అండి. ఓకే, సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్ అండ్ ప్రోగ్రామ్స్. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒకసారి డెఫినేషన్ చూద్దాం. దిస్ లూప్ విల్ ఎగ్జిక్యూట్ ద కోడ్ బ్లాక్ వన్స్ బిఫోర్ చెకింగ్ if the condition is true. Then it will repeat the loop as long as the కండిషన్ ఇస్ ట్రూ. అంటే కోడ్ బ్లాక్ అనేది వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఓకే, ఆ తర్వాత కండిషన్ అనేది చెక్ చేయాలి. కండిషన్ ట్రూ అయితే కనుక దెన్ మళ్ళీ ఆ కోడ్ బ్లాక్ నుండి స్టేట్మెంట్స్ రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటిల్ ద కండిషన్ ఇస్ ఫాల్స్. ఇది యాక్చువల్లీ డెఫినేషన్ ఆఫ్ డూ వైల్ స్టేట్మెంట్స్. సరే, మీకు ఏమీ అర్థం కాలేదు. సో మీకు ప్రాక్టికల్ గా ఒక ప్రోగ్రామ్ రాసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో బట్ ఇక్కడ ఒకసారి సింటాక్స్ చూద్దాం. చూడండి, డూ వైల్ స్టేట్మెంట్ సింటాక్స్ తెలుసు కదండి. సింటాక్స్ తెలిస్తేనే ప్రోగ్రామ్ మనం ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయగలం. వితౌట్ సింటాక్స్ మన ప్రోగ్రామ్ రాయలేం కదా. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, డూ అని తీసుకుంటాం, ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్. ఇక్కడ బాడీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత డౌన్ లో వైల్ స్టేట్మెంట్స్ ఉంటుంది, కండిషన్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, వైల్ అండ్ కండిషన్ ఈ డౌన్ లో. సో ఎక్స్ప్రెషన్స్ కూడా సేమ్ లైక్ వైల్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ ఏరియాలో ఉంటాయి. ఎక్స్ప్రెషన్ 1 ఏమో ఈ వెరీ స్టార్టింగ్ లో ఉంటుంది, ఎక్స్ప్రెషన్ 3 ఇక్కడ మెన్షన్ చేయాలి, ఎక్స్ప్రెషన్ 2 నేమో ఈ డౌన్ లో మెన్షన్ చేయాలి. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఒకసారి ఫ్లో చార్ట్ చూడండి, ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ వెరీ స్టార్టింగ్ లో స్టేట్మెంట్ మెన్షన్ చేసాం అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి, ఆ తర్వాత కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ద కండిషన్ ట్రూ మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ ట్రూ అయితే కనుక మళ్ళీ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అలా రిపీటెడ్ గా జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అనుకోండి, వెంటనే ఆ లూప్ అనేది బయటకి జస్ట్ ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, బట్ ఇక్కడ స్టేట్మెంట్స్ అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకసారి మనం ప్రాక్టికల్ గా టర్బోసీలో ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో వీడియోస్ లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు అండి. ఓకే, రైట్. stdio.h. Now second header files. io.h. Now main section implementation చేయండి. ఓకే, డూ వైల్ స్టేట్మెంట్స్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ మైండ్ లో క్లియర్ గా ఉండాలి. ఓకే, సో చూడండి, బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా ఈజీ ఫార్మేట్ లో చెప్తున్నాను మీకు. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1 ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఇంట్ i is equal 1 semicolon. ఓకే, ఎక్స్ప్రెషన్ 1 కంప్లీటెడ్. నౌ సింటాక్స్ ఏంటి, డూ కదా. నౌ ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్. ఓకే, ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. printf విత్ ఇన్ ద డబుల్ కోట్ లో ఇక్కడ నేను 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, %t/n. ఓకే, i. ఓకే, ఇది యాక్చువల్లీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో నేను నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాను, 1 to 5 నెంబర్స్. మీరు ఇక్కడ నెంబర్స్ ప్రింట్ చేయాలని రూల్ ఏం లేదు, యూ కెన్ టేక్ ఎనీ స్టేట్మెంట్స్. ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, మీ ఇష్టం. ఇక్కడ యూ కెన్ టేక్ ఎనీ స్టేట్మెంట్స్, రైట్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ 3 ని మెన్షన్ చేయాలి, రైట్, అంటే i++. క్లియర్? ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ వన్, రికార్డింగ్ సింటాక్స్. ఇక్కడ మీరు వైల్ స్టేట్మెంట్స్ మెన్షన్ చేయాలి. వైల్ ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్, సెమీకోలన్. ఇక్కడ కండిషన్. ఓకే, i <= 5. ఓకే, సో ఇక్కడ ఈ డౌన్ లో ఇక్కడ గెట్ ch మెన్షన్ చేయండి. ఇంతే, చాలా ఈజీ అండి. డూ వైల్ లూప్ చూడండి, ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డూ వైల్ లూప్ స్టేట్మెంట్స్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. చూడండి, ఇక్కడ CLRS మెన్షన్ చేద్దాం. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ అని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ చెక్ చేయండి. ఓకే, నో మిస్టేక్స్. చూడండి, 1 2 3 4 5 ప్రింట్ అయ్యి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాజిక్ ఏంటంటే డూ వైల్ లూప్ స్టేట్మెంట్స్ లో ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఆ తర్వాత ఇక్కడ చెకింగ్ జరుగుతుంది, చూసారా. సో ఇక్కడ ఏంటి, ఇనిషియలైజేషన్
i ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నా. అయితే ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏంటి, ఐ వాల్యూని ప్రింట్ చేయడం. సో 1 ప్రింట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాను i ప్లస్ ప్లస్. సో ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. ఇది యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ ది ట్రూ వైల్ లూప్ స్టేట్మెంట్స్. సో వన్స్ ఒకసారి మీరు చెక్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అయితే కనుక మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఈ లూపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, అంటే స్టేట్మెంట్స్ ఫాల్స్ కదా, చూడండి i ఈజ్ ఈక్వల్ టు 1. సో అందుకని ఈ స్టేట్మెంట్ i వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. అంటే ఇక్కడ i ప్లస్ ప్లస్ అంటే 2 గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 5. కండిషన్ ట్రూనా కాదు, కనుక ఈ ఇటరేషన్ స్టాప్ అయిపోతుంది. ఇంకా ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. ఇంకా ఈవెన్ దో ఛాన్సెస్ ఉన్నా 1 to 5 నెంబర్స్ ప్రింట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నా కానీ సెకండ్ టైం కండిషన్ ఫాల్స్ కనుక ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, చూడండి ఒకసారి అగైన్ నేను చెక్ చేస్తున్నాను. ఓకే, చూడండి 1 ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ప్రింట్ అవ్వలే, చూసారా, ఫాల్స్ కనుక, రైట్. సో ఇక్కడ ఫాల్స్ అయితే అట్లీస్ట్ 1 టైం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ కావాలంటే చూడండి ఒక స్టేట్మెంట్ మెన్షన్ చేస్తాను నేను. ఓకే, విత్ ఇన్ డబుల్ కోట్లో ఇక్కడ గుడ్ మార్నింగ్. ఓకే, సో ఈ గుడ్ మార్నింగ్ ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి, 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఒకసారి చూడండి 5 టైమ్స్ ప్రింట్ చేద్దాం. కండిషన్ ట్రూ కనుక 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, చూడండి 5 టైమ్స్ ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఇన్ కేస్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇప్పుడు చూడండి ఈ కండిషన్ ఫాల్స్ కనుక 1 టైం మాత్రమే ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, చూడండి ఓన్లీ 1 టైం ప్రింట్ అయింది. కండిషన్ ఫాల్స్ అయితే డూ వైల్ లూప్ స్టేట్మెంట్స్ లో ఓన్లీ 1 టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే డెఫినేషన్ యాక్చువల్లీ. సరే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వీడియో చూడండి, క్లారిటీగా మీకే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.